వాళ్ళు చేసేదే మంచి అనుకుంటారు, వాళ్ళు వెళ్లే దారే సరైనది అనుకుంటారు. కొందరేమో చెప్తే అర్థం చేసుకుంటారు, కొందరు తిడితే అర్థం చేసుకుంటారు, కొందరు కొడితే అర్థం చేసుకుంటారు. కానీ శిశిరకి ఏం చేసినా అర్థం కాదు. వాళ్ళు చేసే పనే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళంత తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటారు. వీళ్ళంతా మెత్తగా మాట్లాడి గోతులు తీసి గొంతులు కోసేవాళ్లనే నమ్ముతారు. గట్టిగా మంచి చెప్పేవాళ్లని శత్రువుల్లా చూస్తారమ్మా. మంచి చెప్పేవాళ్లని ద్వేషిస్తారమ్మా. నీలాంటి అక్క దొరకడమే శిశిర చేసుకున్న అదృష్టం. ఎంతోమంది ఎదుటి వాళ్ల ఆస్తి మనకెలా వస్తుందా అని చూస్తారు. కానీ నువ్వు ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా నీ డబ్బులే తన కోసం ఖర్చు పెట్టి శిశిర ఆస్తిని మాత్రం పెంచుతున్నావు. అది తను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే అర్జున్. ఉన్న టెన్షన్స్ చాలవన్నట్టు దాని గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. మీలాంటి మంచి మనసు ఎవరికుంటుందమ్మా? అర్థం చేసుకోవడం లేదనే నా బాధ. పైగా అన్నన్ని మాటలంటుంటే నా రక్తం సలసలా మరిగిపోతుంది. మీరెక్కువ టెన్షన్ పడద్దులే లక్ష్మమ్మ. పిన్ని ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక రకంగా మాట్లాడుతుంది. శివగామి, దీనికి అంతం ఎప్పుడు? ఏమీ లేదర్జున్. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనీ పెళ్లి జరగనివ్వను, అంతే. 4-5 రోజులయ్యాక దానికి అర్థం అవుతుంది. అప్పటి వరకు పిన్నిని అలా గదిలోనే ఉంచుతావా అమ్మా? అవును, ఆ ప్రేమ పిచ్చి తగ్గేంత వరకు అలా గదిలోనే ఉంచుతాను.